చీటికి మాటికి కొంతమంది మాటల చేత భయపెట్టేవాళ్ళు ఉంటారు. ప్రతి చిన్నదానికి కూడా ఆ మనిషి దగ్గర ఏం అక్కడ జరగకపోయినా సరే ఒక మాట చేత భయపెట్టేస్తారు. ఇదిగో నీ ఇంటి మీద వాళ్ళు గొడవలోకి వచ్చేస్తున్నారంట, ఇదిగో నీ ఇంటి మీద వాళ్ళు తిరుగుబాటు చేస్తారంట, ఇదిగో రేపు నిన్ను అడిగేస్తారంట, అదిగో నిన్ను కడిగేస్తారంట అనే మాటలకి బెదిరిపోయేవాళ్ళు చాలామంది, భయపడిపోయేవాళ్ళు చాలామంది ఉంటారు. దేవుడు చెప్తున్నాడు, అసలు 360 రోజులు కూడా దేవుడు ఏమని చెప్తున్నాడంటే భయపడొద్దు. ఏమని చెప్తున్నాడు? భయపడొద్దు అని చెప్తున్నాడు. భయపడొద్దు అని చెప్పాడు. ఆయన ఏం చెప్పాడు? భయపడొద్దు. అసలు దేవుడిచ్చే మాట కన్నా మనుషులు చెప్పే మాటకి మనం ఎక్కువ భయపడిపోతూ ఉంటాం. ఏమండి? ఎందుకో తెలుసా? ఆజ్ఞ అతిక్రమమే పాపం అన్నాడు దేవుడు. మనం దానికి భయపడుతున్నామా? భయపడతాం. దేనికి భయపడుతున్నావు తెలుసా? రేపటి కల్లా నువ్వు ఇక్కడికి వచ్చి డబ్బులు ఇవ్వకపోతే నీ పని చెప్తాను అని అంటే ఒక మనిషి మాటకి ఏమైపోతున్నాము? భయపడిపోతున్నాం.